వెల్కమ్ టు జెన్యూన్ విత్ సత్య. ఈ వారం అందగాడు అనే సినిమా రిలీజ్ అయింది. అందగాడు అంటే జనాలను పిలుచుకునే అందగాడు కాదండి, అందగాడు. సో ఆ సినిమా హిట్ అయింది. ఆ సినిమా విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాం. తెలుసుకోవడానికి హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ హెబ్బా పటేల్ ఇక్కడ ఉన్నారు. ఏమైంది నీకు? ఏ మామూలుగా మాట్లాడచ్చు కదా, యాంకర్ అన్నారు. న్యూస్ యాంకర్ కాదు, బేస్ ఉంటే బాగుంటుందని అలా పెట్టా. వాళ్ళదా అద్దరింది. ఓకే, మరి ఈ బ్యానర్లో వరుసగా హ్యాట్రిక్ చేశారు. సో ఎలా ఉంది మీ ఫీలింగ్? ఆబ్వియస్లీ నాకు సినిమా హిట్ అయితే వచ్చే ఆనందం ప్రపంచంలో ఇంకేది అవ్వదు. సో చాలా రిలీవ్డ్గా ఉంది. ఇప్పుడు ఆ స్ట్రెస్ రిలీజ్ ముందు నాకు టెన్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి రిలీజ్ అయిపోయి హిట్ అనేసరికి అమ్మయ్య అర్జెంట్గా పడుకోవాలనిపించింది ఒక గంట సేపు. మీకు థర్డ్ ఫిల్మ్ విత్ రాజ్ తరుణ్. Third film with you also. ఓకే, థర్డ్ ఫిల్మ్ విత్ రాజ్ తరుణ్. హౌ యూ ఫీలింగ్? ఏ యాంకర్ ఇది? Raj Tarun is okay. It was more fun with you. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెలుగొండ శ్రీనివాస్ గారితో పనిచేయడం ఎలా ఉందండి? వెలుగొండ శ్రీనివాస్ గారు ఆల్రెడీ నువ్వు కూడా పని చేసావు కదా యాంకర్. మరి అది అందుకనే నేను చేయనని చెప్పాను. చెప్తా. ఆయన బేసిక్గా అంటే ఎక్కడ కొత్త రైటర్లు అనిపిస్తలా. ఆయన ఎప్పటి నుంచో రైటర్ కదా, ఆయన కంటెంట్ విషయంలో చాలా స్ట్రాంగ్. సో ఏంటంటే ఆయనకి ఏం కావాలని పర్ఫెక్ట్గా తెలుసు ఆయనకి. సో నాకు తెలిసి అందువల్ల అనుకుంటాను ఎక్కడ ఏ ప్రాబ్లం రాలేదు. ఈ రోజు కూడా టక్క చాలా ఇస్తే చేసుకెళ్ళిపోయారు. అండ్ టెక్నీషియన్స్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు ఆయనకి. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మంచి యాక్టర్ ఆయన చేసి చూపించేస్తారు. అది చేసే సరిపోద్ది. ఎవరికా అలా చేసి చూపించేస్తారు ఆయన. సో ఆయన అది చేసి సరిపోద్ది. సో కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. ఈజీ అయిపోతుంది. ఈ అందగాడు అంటే బ్లైండ్ పర్సన్, మీరు బ్లైండ్ గా యాక్ట్ చేశారు. సో దానికి ఏమన్నా హోంవర్క్ చేశారా లేకపోతే? హోంవర్క్ ఏం చేయలేదు. ఆయన చేసి చూపిస్తే అది చేసేయడమే. కొంచెం ఆలోచించినవి ఏంటంటే అదే చూడగానే నోటీస్ అవ్వాలి, కళ్ళు మామూలుగానే ఉండాలి. సో చిన్న లెన్స్ పెట్టుకొని వాటి మీద వర్క్ చేసాం అంతే. ఆ లుక్ ఎలా ఉండాలి ఏంటి అని ఒకసారి ఆలోచించి అంతే తప్ప అంతకంటే హోంవర్క్ అయితే నేనేం చేయలేదు. సో హెబ్బా, హౌ యూ ఫీలింగ్ దట్ మూవీ ఇస్ హిట్? I'm very happy. It's a great feeling. And it's, as he said, it's more relieving. So now you can be at peace for some time till your next release. పుట్టినప్పటి నుంచి కళ్ళు ఎప్పుడొస్తాయి ఎదురు చూశాను డాక్టర్. కానీ వచ్చినప్పటి నుంచి అవి ఎప్పుడు పోతాయి అనిపిస్తుంది. 2 years బ్యాక్ నా లైఫ్లో కళ్ళే లేవు డాక్టర్. అయినా కింగిలా బ్రతికేవాడిని. ప్రశాంతంగా ఉన్న నా లైఫ్లోకి అప్పుడే ఒక విలన్ ఎంటర్ అయ్యాడు సార్. రా బాబు, నేను రోడ్డు దాటిస్తా. నేను అడిగానా అంత ఫోటోలు దిగి ఫేస్బుక్ లో పెట్టుకోవడానికి? డిఓపి రాజశేఖర్ గారి గురించి చెప్పండి. డిఓపి తన గురించి చాలా సినిమాలు చేశాడు. ఆర్యా 2, ఆరెంజ్, కిట్టునర్ జాతి కూడా తనే చేశాడు. నాకు తనంటే పర్సనల్గా తను బాగా క్లోజ్ నాకు. కాకపోతే అన్నిటికంటే ప్లస్ పాయింట్ ఏంటంటే డైరెక్టర్కి ఆయనకి సింక్ బాగా కుదిరింది. సో అంటే ఈయనకి ఏం కావాలి అని చెప్పేలోపు తనకు అర్థమైపోయేది. మామూలుగా జనాలను చాలా సార్లు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు యాక్చువల్గా, ఎందుకు హెబ్బా థర్డ్ టైం అని చాలా మంది, నేను కాదు జనాలు కూడా అడుగుతున్నారు యాక్చువల్గా. ఎందుకు కుదిరింది అంతే. అదే ఎందుకని వాళ్ళకి చెప్పండి, నన్ను సీరియస్ చూస్తావు నువ్వు? Because you were there, so we wanted third like that. అందువల్ల ఈ సినిమా నాకు అందరితోనే మూడో సార్. టెక్నికల్ శేఖరేంద్రతో 3 లెక్క, థర్డ్ ఫిల్మ్, ఏకే ఎంటర్టైన్మెంట్ థర్డ్ ఫిల్మ్, సుదర్శన్ గారితో థర్డ్ ఫిల్మ్, Rajshekhar థర్డ్ ఫిల్మ్, AK Entertainment third film, Mine with You third film. థర్డ్ ఫిల్మ్. 333 ఎలా ఉంది నాతో వర్క్ చేయడం? చాలా బాగుంది. నన్ను అడిగాడు. I'm a very nice co-star. Why don't you tell how was your working experience with me? వర్కింగ్ అంటే రాజ్ తరుణ్తో చేయడం నాకు చాలా హ్యాపీగా. మీ గురించి మా గురించి చెప్పండి. వెరీ క్యూట్. నువ్వు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటావు సెట్స్ లో. అంటే యాక్చువల్గా నేను ఎప్పుడు ఇన్ఫీరియర్ గా ఉంటాను, అదేంటి నేను అందంగా ఉంటాను, కానీ నువ్వు గుర్తు చేస్తూ ఉంటావు. సో హెబ్బా నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తుందండి సెట్ లో. నిజంగా అంత ఎనర్జీగా చేసాము ఈ సినిమా అంటే కారణం తనే. వెరీ క్యూట్. నిజం చెప్తుంది అర్థం కానట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏమో కొన్నిసార్లు నిజమే అనిపిస్తుంది నాకు. I'm telling you, he's అందగాడు. You're actually అందగాడు. అందగాడు. ప్రొడ్యూసర్ గారు మన కిషోర్ గారు అస్తమాలు మన సెట్లోనే ఉండేవారు, మన కూడా ఉండేవారు కదా. సో ఆయన గురించి ఏమని చెప్పండి.
కిషోర్ గారు ఆయన ఏంటంటే ప్రొడ్యూసర్ అనే విషయం మర్చిపోతారు ఆయన. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రతి పని దగ్గరుండి చూసుకుంటారు. డైరెక్టర్ గారు అందుకే అన్నారు ఆయనకి ఐషన్ డైరెక్టర్ పేరు వేయాలి, ఐషన్ డైరెక్టర్ పేరు వేయాలండి అని. అంటే అంత అవసరం ఉండదు ఒక ప్రొడ్యూసర్కి. హ్యాపీగా కూర్చోవచ్చు, లేదా వచ్చి కూర్చోవచ్చు, క్యారవాన్లో కూర్చోవచ్చు. ఆయన ప్రతి పని దగ్గరుండి చూసుకుంటారు, అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా. అండ్ అనిల్ గారు అంతే, ఆయన ఫస్ట్ నుంచి సినిమా చాలా నమ్మకం ఆయనకి. అంటే మీకు మీ కెరీర్ లో ఇది ప్రాపర్ యాక్షన్ చేసిన సినిమా, ఫైట్స్ అవి చేసిన సినిమా అంతా కాదు, సెకండ్ హాఫ్లో ఎక్కువ, సెకండ్ హాఫ్ టువర్డ్స్ క్లైమాక్స్ ఎక్కువ. అప్పటిదాకా అది నడపలే కదా. ఆ యాక్షన్ ఫైట్స్ అవి ఎలా అనిపించినాయి? ఆబ్వియస్లీ బాగుంటాయి. అంటే వెంకట్ మాస్టర్ తను అంటే ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అక్కడ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, వెంకట్ మాస్టర్ ఫైట్ డిజైన్ ఇద్దరు కలిసి చంపేశారు అసలు. నేను చూడగానే నేను అనుకున్నా అదేంటది నా సినిమాలో ఎంతమంది ఫైట్ అనుకున్నాను నేను. బట్ చాలా బాగా డీల్ చేశారు ఇద్దరు. ఇప్పుడు పర్టికులర్ గా లైట్ లాపి కొట్టిన ఫైట్ అదంతా బాగా వర్కౌట్ అయింది. ఇంట్రెస్టింగ్. ఆ తర్వాత కళ్ళు వస్తే ప్రాబ్లం ఇదేరా, ఇలాంటివన్నీ చూడాల్సి వస్తుంది, చూసిందల్లా చెప్పాల్సి వస్తుంది. ఆ రోజు నుంచి ఏం చూసినా భయం స్టార్ట్ అయింది. ఇంతకీ ఆ కులకర్ణి ఎక్కడున్నాడు? సార్ నాకు నిజంగా ఏం తెలియదు సార్. కొంచెం సార్ సారీ సార్, నాకు కథలు ఉంటే నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు చాలా లక్కీ చామ్ ఇప్పుడు తెలుగు టాలీవుడ్ కి. On and off. అంటే ఎవరండి హీరోయిన్ అంటే హెబ్బా పటేల్ ఉందా అని చెప్పి వెళ్తున్నారు జనాలు థియేటర్ కి. సో నీకు ఎలా అనిపిస్తుంది నీ కెరీర్ గ్రాఫ్? That I want Satya in every movie of mine. Compulsory. ఇలాగే ఏడిపిస్తుంది నన్ను. Hero, whoever, no problem. Satya has to be there in my movie. అంతేనా? నేను ఉండాలి నీకు. Compulsory. I will talk to the producers council. ప్రొడ్యూసర్ Council. కౌన్సిల్తో మాట్లాడి ఏం చేస్తారు? ఇంకా తర్వాత వైజాగ్ షెడ్యూల్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. వైజాగ్ సాంగ్స్ అవన్నీ. తర్వాత మీరు ఫారెన్ లో కూడా షూట్ చేశారు కదా, ఎక్కడ? Italy. హెబా చాలా ఎంజాయ్ చేసింది. Yeah, I enjoyed a lot. It was a very beautiful country. కొట్టుకున్నారు ఏంటి? అబ్బాయిని చేయడం వల్ల నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఏమన్నా అడగండి నన్ను. You also wanted to come? No. Are you told me no, tell them to put one montage for me also in this song. ఒక్క మౌంటేజర్ పట్టుకెళ్ళాలంటే తీసుకెళ్ళాలి అడిగా, బట్ కుదరలేదు వాళ్ళకి. ఎటెళ్ళి తీసుకెళ్ళమని. మాంటేజ్ ఎక్కడ షూట్ చేశారు? ఇక్కడ షూట్ చేశారు. ఆ సాంగ్ లో మాంటేజ్ ఎక్కడ? మనం రిసార్ట్స్ లో షూట్ చేశాం కదా. ఎవరు డాన్స్ మాస్టర్ ఎవరు? నేను యాక్చువల్లీ చాలా బాధపడ్డా, అది తీశారు. కేక్ అది ఉండుంటే అద్దరిపోదు అసలు. అంటే అదే పార్టీలో మందు కూడా పెడదాం అన్న డైలాగ్ అది ఉంచుతారేమో అనుకున్నాను నేను. కానీ చేంజ్ చేయడానికి టైం సరే. అది మంచి మాంటేజ్ అండి. అద్దరిపోదు. నాకు చూసి పెంచారు నాకు వస్తుంది అది. పెడదాం అనుకున్నా సరే టైం సరిపోలే. ఓవర్సీస్ అయితే పంపించాలి కదా. కానీ బ్లైండ్ గా చేయడానికి మీరు మొత్తం కన్ను బ్లైండ్ పర్సన్ ఏంటి, కన్ను ఆర్పరా? ఆర్పరు అని కాదు, కళ్ళు ఆరుతారు అని చూడగానే నోటీస్ అవ్వడానికి. అని మీరు మాక్సిమం ప్రతి అంటే మాట్లాడుతున్నారు ప్రతి బాడీ లాంగ్వేజ్ లోని మీకు కళ్ళు ఓపెన్ చేశారు. కళ్ళజోడు ఉన్నప్పుడు అయితే పర్లేదు, తెలియదు కదా. కళ్ళజోడు లేకపోతే నాకు బేసిక్ గా చాలా ఎక్కువ బ్లింక్ చేస్తా కదా, కష్టం కదా. అంటే ఒకటి ప్రాబ్లం ఏంటంటే గాలి వస్తూ ఉంటుంది చూడండి అంటే మళ్ళీ సార్ కానీ మనం చాలా వన్మూర్లు చేసాం పర్టికులర్ గా దానికి కదా. గాలి వస్తుంది సడన్ గా ఏమైనా వచ్చినా సరే తెలియకుండా కన్నా రప్పేస్తాం కదా. సో వాటికి తప్పలేదు. ఇంకా నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. గుడ్ మార్నింగ్ వైజాగ్. నేను మీ లవ్ డాక్టర్ గౌతమ్ వచ్చేసాను. మీ లవ్ కి ఓ దారి చూపిస్తా. ఈడే చూడలేడు, ఇడు ఇంకోటి దారి చూపిస్తాడంట. మీకు బాయ్ ఫ్రెండ్ లేడు కదండి? ఏమన్నారా అమ్మాయి వెళ్ళిపోతుంది? ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశారా? నువ్వే సీక్రెట్ టెంప్టేషన్ తను వచ్చేసింది. నువ్వు డాగ్ స్క్వాడ్ కంటే డేంజర్ లో ఉన్నావు. యూ ఫీలింగ్ అబౌట్ ద డాక్టర్ క్యారెక్టర్? డాక్టర్ అంటే ఎలా? నువ్వు డాక్టర్ ఓకే, బట్ డాక్టర్ ఎలా అనిపించింది? I think I pulled it off. Why? I saw the movie. First నాకు కూడా డౌట్ ఉంది, నేను డాక్టర్
what is this? But it was nice. కన్విన్సింగ్ అని ఉంది సినిమా చూస్తే. I was very convincing. Yeah, that was what I was saying. ఆ సీన్ అయితే బాగుంది. నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే యాక్చువల్గా మీరు కళ్ళు ఓపెన్ చేసిన వెంటనే ఎవరు కిషోర్ చెప్పద్దు. అది అంటే నాకు నవ్వాలో ఎడలో నేను థియేటర్లో కూర్చొని చూస్తున్నప్పుడు దానికి జనాలు బాగా పేలింది. జనాలు మొత్తం నెక్స్ట్ డే వినపడలేదు, అంతలా నవ్వారు జనాలు. దానికి నేను బాధపడాలా ఆనందపడాలో తెలియలేదు నాకు. ఏంటంటే నువ్వు ఎంత అసహ్యంగా ఉన్నావు అంటే వాళ్ళు అన్నారు. అంటే అది కాంప్లిమెంటా లేకపోతే ఏంటి అనిపించింది. నేను డైరెక్టర్ చూసాను కూర్చొని లవ్ మీద కొట్టాడు అసహ్యంగా ఉన్నట్టు నవ్వుతూ. అవును, డైరెక్టర్ అయితే చూడు బాగా నవ్వుతున్నారు అన్నారు ఆయన. అదేంటంటే నన్ను తిడితే నవ్వుతున్నారు వీళ్ళు. అంత అది చాలా బాగుంది. అంటే చూసిన వెంటనే నన్ను ఆ సీన్ బాగుంది. తర్వాత ఫ్రెష్ కళ్ళు కిందరిపోతాయి అన్న దానికి బాగా రెస్పాన్స్ వచ్చింది థియేటర్లో. అది కాదు, నువ్వు డబ్బింగ్ లేసింది అదిరిపోతుంది. హగ్ 30 seconds ఉంటుంది, అది ఒకటి బాగుంది. ఎక్స్క్యూజ్ మీ, లిఫ్ట్ కావాలా? నీ కళ్ళలోనే పడిందా? ఆడికి చెప్పు, వాడు ఒక అమావాస్య చంద్రుడు రా. సూపర్ చేసింది పేపర్ ఇచ్చింది ఆఫర్. ఎందుకురా ఈ అమ్మాయిలా ఏమీలో ఎత్తికెత్తికి మరీ లవ్ లో పడతారా? రైట్ కూర్చో, రైట్ కూర్చో. ఏ లెఫ్ట్ లో కూర్చోకూడదా? అక్కడ ఉన్న ఒప్పుకుంటే దాని ఒళ్ళో కూర్చో. ఇంట్రెస్టింగ్. ఆ తర్వాత కళ్ళు వస్తే ప్రాబ్లం ఇదేరా. ఇలాంటివన్నీ చూడాల్సి వస్తుంది, చూసిందల్లా చెప్పాల్సి వస్తుంది. ఆ రోజు నుంచి ఏం చూసినా భయం స్టార్ట్ అయింది. ఇంతకీ ఆ కులకర్ణి ఎక్కడున్నాడు? సార్ నాకు నిజంగా ఏం తెలియదు సార్. వద్దు సార్. తర్వాత ఆశీష్ విద్యార్థి గారు మీరు స్టోరీ అంతా ఆయనకి నేరేట్ చేస్తారు కదా, సో ఆయన గురించి ఏమని చెప్పండి. ఆయన అంటే ఆయనతో ఫస్ట్ టైం ఇదే వచ్చారు. ఆశీష్ విద్యార్థి గారు, షాజీ షిండే గారు, వాళ్ళు బేసిక్గా చాలా మంచి వాళ్ళు. అంటే చేసేటప్పుడు అంటే చాలా కంఫర్టబుల్ అనమాట. ఇప్పుడు అది మేము సీనియర్ ఆర్టిస్టులు ఇది అది అది ఉండదు. అండ్ ఆశీష్ విద్యార్థి గారు కూడా అంటే ఒకసారి ఏదో ఆయనకి తెలుగు రాదు కదా, తెలుగు రాదు కానీ ఆయన ఏం చేస్తారంటే డైలాగ్ ఫామ్ చేస్తారు కదా అంటాడు, కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. అది ఎలా నేను చంపకుండా వదిలిపెట్టను అంటాడు. ఆయన ప్రాంప్టింగ్ చేసిన దానికి అంటాడు అంతే, కరెక్ట్ గా సింక్ అయ్యి ఉంటుంది వాళ్ళిద్దరికి. అసలు మంచి యాక్టర్ ఆయన. సూపర్ డూపర్ నిగ్లామర్ మైండ్ బ్లోయింగ్. ఫిజిక్స్ లాగా అందగాడు ఆటకొచ్చాడే, సందగడ బేటకొచ్చాడే, కలిసి కొట్టుకొచ్చాడే, మల్లెపూలు చుట్టుకొచ్చాడే. తర్వాత కాఫీ షాప్ లో కూర్చుని సీన్ ఉంటుంది కదా, నేను గైడ్ చేస్తే పక్కన లెఫ్ట్ ఎందుకు కూర్చోకూడదు అంటే అది ఆ సీన్ బాగా వర్కౌట్ అయింది. సో అది నాకు ఆయన సీన్ చెప్పినప్పుడు తెలుసు బాగా వర్కౌట్ అవుతుంది సీన్. అంటే అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే తనకు తెలియదు కదా, కలుపుని తాగేసి మొత్తం అది బాగా వర్కౌట్ అయింది. సేమ్ సెంట్ కొట్టుకుని వచ్చింది మాత్రం నేత్ర, అది కూడా. సో అన్ని మనం చేసిన కామెడీ సీన్స్ అన్ని వర్కౌట్ అండి, ఆ విధంగా హ్యాపీ. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్, అది చాలా బాగుంది యాక్చువల్గా. శేఖర్ చంద్ర తను చాలా ప్యాషనెట్. పొద్దున్న అయితే రాగానే ఫస్ట్ పని చేస్తూ ఉంటాడు, మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ పని చేస్తాడు, మళ్ళీ పడుకుంటాడు, ఇంకేం తెలియదు. చాలా ఓపిక ఎక్కువ తనకి, పేషెన్స్ చాలా ఎక్కువ. సో ఆర్ఆర్ చాలా బాగుంది ఈ సినిమాలో. సాంగ్స్ ఫస్ట్ సాంగ్ మాంటేజ్ సాంగ్, అన్ని పాటలు చాలా అన్ని బాగున్నాయి. అందగాడు ఆటకొచ్చేది అయితే కనుక చాలా బాగుంది. మాస్ యూ డిడ్ హైలైట్. అది కాదు, ఆర్జీవి గారు చూసారు, ఆయనకి నచ్చింది సాంగ్ అది. అందగాడు ఆటకొచ్చాడు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సాంగ్ నచ్చింది. క్యాచీగా ఉంటాయి తన పాటలు అన్ని, శేఖర్ చంద్ర వినగానే పాడుకునేలా ఉంటాయి అనమాట. కూర్చో, రైట్ కూర్చో. ఏ లెఫ్ట్ లో కూర్చోకూడదా? అక్కడ ఉన్న ఒప్పుకుంటే దాని ఒళ్ళో కూర్చో. ప్రపోజ్ చేయాలంటే భయం వేస్తుంది. స్ట్రైట్ గా బావ దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకొని చెప్పే, ఎందుకంటే కళ్ళు మూసుకుంటే చీకటిగా ఉంటుంది, చీకటిలో ధైర్యం ఉంటుంది, ధైర్యంలో తెగింపు ఉంటుంది, తెగింపులో కిక్ ఉంటుంది, బొక్క ఉంటుంది. అది ఓన్ ఎక్స్పీరియన్స్. సో ఇంకోటి ఏంటంటే, ఇంకొక డౌట్, బ్లైండ్ అనగానే కొంచెం అది ఒక ప్రాబ్లం కదా, దాని మీద ఫన్ చేశారు. సో అది దాని గురించి ఏమైనా చెప్పాలి? దాని మీద ఫన్ చేయలే, బ్లైండ్ పర్సన్ ఈజ్ ఎంజాయింగ్ హిస్ లైఫ్ అన్నట్టు. అంటే
అది ఎప్పుడు డల్గాను లేకపోతే అదే మెలోడ్రామా ఎన్ని ఎప్పుడు చూసావే కదా, అసలు అలాగే ఎందుకు ఉండాలి, ఎనర్జీగా ఎందుకు ఉండకూడదు అని నాకు ఫస్ట్ బాగా ఇంప్రెస్ అయింది అక్కడ. బ్లైండ్ అన్నంత మాత్రం నేను తక్కువ అని కాదు కదా. ఆయన ఏదో బ్లైండ్ హాస్టల్కి వెళ్ళారు, బ్లైండ్ పీపుల్ హాస్టల్కి. అక్కడ మనకంటే ఫాస్ట్ టక టక టక్ చేస్తున్నారంట, పనులన్నీ చేసుకుంటున్నారంట, శుభ్రం కంప్యూటర్లు వాళ్ళు చాలా రిస్క్ ఉన్నారంట. వాళ్ళని చూసి అప్పుడు నేను కనిపించింది అంటే ఎందుకు ఇలా ఎందుకు ఉండకూడదు అని చెప్పి రాశారంట ఈ క్యారెక్టర్. పుట్టినప్పటి నుంచి కళ్ళు ఎప్పుడొస్తాయి ఎదురు చూశాను డాక్టర్, కానీ వచ్చినప్పటి నుంచి అవి ఎప్పుడు పోతాయి అనిపిస్తుంది. 2 years బ్యాక్ నా లైఫ్లో కళ్ళే లేవు డాక్టర్, అయినా కింగిలా బ్రతికేవాడిని. ప్రశాంతంగా ఉన్న నా లైఫ్లోకి అప్పుడే ఒక విలన్ ఎంటర్ అయ్యాడు సార్. రా బాబు, నేను రోడ్డు దాటిస్తా. నేను అడిగానా అంత ఫోటోలు దిగి ఫేస్బుక్ లో పెట్టుకోవడానికి? రాజేంద్ర ప్రసాద్ గారు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సో ఆయనతో వర్క్ చేయడం ఈడ రకం చేశాను అంతకుముందు ఆయనతో ఇప్పుడు చేసినా సరే పీక్స్లో ఎంజాయ్ చేస్తాను నేనైతే. ఉన్నంతసేపు నవ్వుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు. ఆయన నువ్వు కాంబినేషన్ చేశాను కదా ఆయనతో. అండ్ నాకు ఏమైనా డౌట్ వచ్చి అడిగితే వెంటనే వచ్చి చెప్తారు. అవును, అసలు అంటే సీనియర్ ఆర్టిస్ట్ ఇది అది ఆ వైబ్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి, ఏదో పని ఏదో డెవలప్ చేయాలి. ప్రతిసారి ఆయనకి ఇన్నేళ్ల తర్వాత కూడా అదే ఎంతూజియాజం. అండ్ పీక్స్ అసలు. తర్వాత షియాజీ షిండే గారు ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఆయన చెప్పారు అంటే షియాజీ షిండే గారు, ఆశీష్ విద్యార్థి గారు వాళ్ళు ఏంటంటే వెరీ నైస్ పీపుల్. చాలా ఎంతమంది యాక్టర్స్ అయినా సరే బేసిక్లీ వెరీ నైస్ పీపుల్. వాళ్ళతో సెట్లో ఉన్నప్పుడు ఏదో సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, హడావుడి చేయడం కానీ ఏముండవు. ప్రశాంతంగా వస్తారు, కూర్చుంటారు, నవ్వుతో మాట్లాడతారు, మామూలుగా విశేషాలు చెప్తారు, షూటింగ్ చేస్తారు, వెళ్ళిపోతారు, అంతే. ఇట్ వాజ్ వెరీ కంఫర్టబుల్. అది కాదు He's a very sweet guy and he is from Bombay, so we had a lot of Bombay connection. Plus he's very funny, so I am always around funny people on set. That is why I always follow you also on set. అందగాడు ఆటకొచ్చాడే సందకడ బేటకొచ్చాడే కవితలు కొట్టుకొచ్చాడే మల్లెపూలు చుట్టుకొచ్చాడే అందగాడు ఆటకొచ్చాడే సందకడ బేటకొచ్చాడే. సో లిరిసిస్ట్ రామ్ జోగి శాస్త్రి గారు, భాస్కర్ భట్ల గారు పాట రాశారు, మిగతా రామ్ జోగి శాస్త్రి గారు రాశారు. ఆయన గురించి పొగడానికి మాటలు కూడా చాలు. నేను ఆయన ఎప్పుడు అంటా నేటి వేటూరు మీరు అని. అంటే ఏ పాటైనా సరే చాలా ఇంప్రెసివ్గా రాయగలరు. ప్లస్ పర్సనల్ కూడా నాకు బాగా క్లోజ్ అయినా. ఆయన అంటే చాలా ఇష్టం నాకు. కంపెనీ చాలా ఎంజాయ్ చేస్తాను నేను కంపెనీ. అండ్ అందగాడు లేదు బీకామ్లో ఫిజిక్స్. ఫిజిక్స్ అనేది చాలా పాపులర్ కదా, దాన్ని బాగుంది. బీకామ్లో ఫిజిక్స్ అని పైకి టెక్స్ట్ బుక్ షార్ట్ అవుట్ వేశారు బీకామ్ ఫిజిక్స్ అని. నేను గోవా నుంచి వచ్చి కరెక్ట్గా ఫ్లైట్ దిగి కార్ ఎక్కి మెయిల్ వచ్చింది, కారు పాట పెట్టా, బీకామ్లో ఫిజిక్స్ అని రాగానే పళ్ళు నవ్వుచింది అంటున్నా. తర్వాత ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ అన్నపూర్ణలో ఒక సినిమా చేస్తున్నా, దాని తర్వాత దిల్ రాజు గారితో చేస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? నేను పెద్ద లిస్ట్ ఇప్పుతాడు. నెక్స్ట్ ఇప్పుడు అల్లు శిరీష్ గారి సినిమా ఒకటి, విఏ ఆనంద్ ఎక్కడికి పోతావు చిన్నవాడ డైరెక్టర్ ఒకటి, సుకుమార్ గారు రామ్ చరణ్ మూవీ అదొకటి, సందీప్ కృష్ణ సుసుందరన్ గారి సినిమా లిస్ట్ ఇప్పుతాడు. అలా ఉన్నాయి ఒక వరుసగా ఒక 4-5 ఉన్నాయి. 4-5 ఉన్నాయి. తర్వాత నీ July May Angel will release. After that we'll see. Excuse me, లిఫ్ట్ కావాలా? మంచి మరుతుందమ్మాయిరా. నీ కళ్ళలోనే పడిందా? దెబ్బకి పోయే పోయే నా మైండ్ పాగలైపోయే. ఆడికి చెప్పు, వాడు ఒక అమావాస్య చంద్రుడురా. రియల్లీ సూపర్ చేసింది పేపర్ ఇచ్చింది ఆఫర్. ఎందుకురా ఈ అమ్మాయిలా ఏమీలో ఎత్తికెత్తికి మరీ లవ్ లో పడతారా? ఇప్పుడు మీరిద్దరు కలిసి 3 సినిమాలు చేశారు. పీపుల్ కీప్ ఆన్ డూయింగ్ సమ్ బిచ్చింగ్ అబౌట్ దట్ అండ్ స్ప్రెడ్ రూమర్స్. సో వాట్ డూ యూ ఫీల్ when you heard about that things? I laugh and you take it easy. very easy to Raj. అదల్లి బంగారం నువ్వు. అందుకే నాకు హెబ్ అంటే బాగా ఇష్టం. తను ఏదో మన ఇంటి పిల్లలాగా అలా చెంగుమని తిరుగుతుంటుంది సెట్లో. సో షీజ్ అంటే హీరోయిన్ ఆ బిల్డప్ ఉండదు తన దగ్గర. నేను కవర్ చేసి ఏదో అబద్ధం చెప్తున్నాను కదా, నువ్వు ఉండొచ్చుగా. ఎప్పుడు లేవు అవి ఏమి ఉండవు, చాలా చక్కగా ఉంటుంది.
పైగా సేమ్ మేనేజర్ మా ఇద్దరికి. అది తర్వాత అదే మీ అందగాడి సినిమా జనాలు ఎందుకు రావాలి, వాళ్ళు ఎందుకు చూడాలి జనాలకి మీరు చెప్పండి. మేము గత 15 రోజుల నుంచి ప్రతిసారి చెప్తున్నాను, నువ్వు చూసావు, నువ్వు చెప్పు. థియేటర్ లో జనాలతో కలిసి చూసావు. ఓకే, నేను అందగాడి సినిమా చూసానండి అండ్ చేశాను. సినిమా చాలా మంచి క్యారెక్టర్ చేశాను. రాజ్ తరుణ్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. మీరు 100% మీకు పెట్టిన డబ్బులకి మంచిగా నవ్వుకోవాలంటే మా సినిమాకి రండి. ఫిజిక్స్ లాగా